ఏదైతే నిలుపుదల చేసిందో ఆ నిలుపుదల చేసిన వాటన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలి. మొత్తం రాష్ట్రంలో, మా నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయినావో ఆ నిలిచిపోయిన కట్టడాలను కూడా పూర్తి చేయించాలని చెప్పి సందర్భంలో నేను హృదయపూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై. తెలుగు భాష గురించి బుద్ధప్రసాద్ గారు పడినంత తపన ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎంతో ఆవేదనతో తెలుగు భాష గురించి చెప్తూ ఉంటే నేను చెప్పినంతసేపు బెల్ల మీద కూడా వేలు పెట్టలేకపోయా. కానీ సభ్యులు చాలామంది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవటం కొంచెం బాధించింది. రాబోయే బడ్జెట్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు కాకుండా ఇంకాస్త ఎక్కువ కేటాయించి తల్లికి ఎంత విలువ ఇస్తారో మాతృభాషకు కూడా అంతే విలువ ఇస్తారని అదే అందుకనే పత్తిపాటి పుల్లారావు రేపు మాట్లాడతారా మీరు? బి రామాంజనేయులు గారు ఇప్పుడు వర్కింగ్ అంటే చాలామంది ఉన్నారు. రేపు ముగియాలి కాబట్టి రేపు సాయంత్రం వర్కింగ్ లంచ్ అరేంజ్ చేశారు చీఫ్ విప్ గారు. ఒకేసారి కాకుండా కొంతమంది వెళ్తే ఇంకా మిగిలిన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. బాగా ఆకలితో ఉన్న వాళ్ళు వెళ్ళండి. రామాంజనేయులు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అధ్యక్ష. 93% సీట్లతో 57% పైగా ఓటు బ్యాంకు ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు మా నాయకులు, జాతీయ అధ్యక్షులు, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారిని, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ఈ బడ్జెట్ని ప్రజలు తమ శ్రీరామ రక్షగా భావిస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకు సంబంధించి 360 డిగ్రీల్లో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి ప్రభావితం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ని తమ రక్షణ కవచంగా భావిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ ఉంది అధ్యక్ష. ఆనాడు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజంలో పేదరికం లేనటువంటి సమాజం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2047 విజన్లో పేదరికం లేనటువంటి సమాజం ఉండాలి అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, ఆ కుటుంబం నివసించేటటువంటి గ్రామం కానీ పట్టణం కానీ ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధితో సమపాలలో బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నటువంటి జరిగింది అధ్యక్ష. ఒక్కసారి